అయితే ఇక్కడ ఒక వ్యవస్థ ఏంటంటే తల్లి తెలంగాణ వైపు ప్రతి నెల పిండాలు కావచ్చు, మామూలుగా ఎక్కడైనా సరే మరణించే వారికి పిండ ప్రదానాలు చేస్తారు కదా! 11 రోజులు అయిపోయిన తర్వాత మొదలుగా నెలమాసికం వస్తుంది. ఈ నెలమాసికం పెట్టేసి మిగిలిన 11లు చేయకుండా ఉంచేశారు. ఆ! ఒక్కసారే మొత్తం ఒకేసారి ఒకసారి పెట్టేసి. అదెప్పుడు చేశారు? ఈ మొదటి నెల మాసికంలో పొయ్యి నదీ తీరంలో చేశారు. హ్మ్. నదీ తీరంలో చేసిన తర్వాత మళ్ళీ 12 నెల మాత్రం మీ ఇంట్లో ఆచరించారు. హ్మ్. ఈ 11 నెలలు పోయినట్టే కదా! అవును. ఇక్కడ ఇది పితృదోషం కింద ఎందుకొచ్చిందంటే, ఒక మనిషి గర్భంలో పడ్డప్పుడు అదే పిండ ప్రమాణంలోనే ఉంటాడు. హ్మ్. మరణించిన తర్వాత కూడా అదే పిండానిగా మారుతాడు. హ్మ్. ఆ పిండానికి అవయవాలు రావాలి. హ్మ్. అవయవాలు ఎప్పుడు వస్తాయి? ఈ 12 నెలల మాసికం ప్రతి నెల నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో, ఈ కర్మను ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చెయ్యకుండా ఎప్పుడైతే ఒక ధర్మ పద్ధతిగా దాన్ని చూసుకొని వస్తావో, అప్పుడు ఆ యొక్క ఆత్మ అనేది సుఖంగా నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది.